విజయవాడ ఎన్నికలపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోకస్ చేశారా? ఆమె తన భవిష్యత్తు రాజకీయ అడుగులను స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ప్రారంభించబోతున్నారా అనే చర్చ జోరుగా నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కేడర్ను సిద్ధం చేయాలని కల్వకుంట్ల కవిత చూస్తున్నారట. కవిత సొంతంగా పాలిటిక్స్ లో యాక్టివ్ అయితే నష్టం ఎవరికి? అసలే కష్టాల్లో ఉన్న గులాబీ పార్టీ కవిత ఎఫెక్ట్ను ఎదుర్కోగలదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి యాక్టివిటీస్ లో స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల పర్యటనలకు వెళ్తున్నారు. అయితే కవితకు పట్టున్న నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఆయా జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో జాగృతి పటిష్టతపై ఫోకస్ పెట్టారంట. పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలు సైతం ప్రకటించేందుకు కవిత సిద్ధమవుతున్నారట. ఈ తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో పోటీ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనే వివరాలను సైతం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో జాగృతి పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి గులాబీ పార్టీలో భాగంగానే జాగృతి కార్యక్రమాలు నిర్వహించింది. ఆ పార్టీలోని యువత, కొంతమంది కీలక నాయకులు సైతం జాగృతి సంస్థలో పనిచేసిన వారున్నారు. కొందరు సానుభూతి పరులున్నారు. ఆ తరుణంలో జాగృతి స్వతంత్రంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే గులాబీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉంటుంది. అది బీఆర్ఎస్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారట. గ్రామస్థాయిలో జాగృతి కార్యకర్తలతో పాటు మహిళల్లో కవితపై కొంత సానుభూతి ఉందనే చర్చ నడుస్తుందట. ఇది ఓటు బ్యాంకుగా మారే అవకాశముందనే టాక్ జాగృతి నేతల్లో ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ క్యాడర్లోనూ కొంతమంది కవితకు సానుభూతి పరులున్నారు. ఈ తరుణంలో కవితకు పోలయ్యే ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీవే అవుతాయని, అది కాంగ్రెస్ కు ప్లస్ కానుందని పలువురు పేర్కొంటున్నారట. బతుకమ్మ సంబరాల్లో జిల్లాలతో పాటు విదేశాల్లో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కవిత ఇక తన రాజకీయ భవిష్యత్పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య నేతలతో జాగృతి రాష్ట్ర కార్యాలయంలో సమావేశాలు నిర్వహించనున్నారట. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే జాగృతి ముఖ్య నేతలకు మీటింగ్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ భేటీలో నేతల అభిప్రాయం తీసుకోబోతున్నారట. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు జాగృతి నేతలతో పాటు రాజకీయ పార్టీలోని నేతల్లో సైతం ఆసక్తి నెలకొంది.